బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. 20 నిమిషాల పాటు బహిరంగ విచారణ చేసింది జస్టిస్ ఘోష్ కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థిక లావాదేవీలపై ఈటెలపై ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణలో భాగంగా నిధుల కోసమే కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు ఈటెల రాజేందర్. సిడబ్ల్యూసి మహారాష్ట్ర అభ్యంతరాలతోనే తుమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టు మార్చాల్సి వచ్చిందని అధికారులకు ఈటెల వివరణ ఇచ్చారు. అయితే బ్యారేజీల నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించరా అని ఈటెలను ప్రశ్నించింది కమిషన్. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ కట్టాలనేది ఆర్థిక శాఖకు సంబంధం లేదని చెప్పినట్లు ఈటెల వివరించారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. 20 నిమిషాల పాటు బహిరంగ విచారణ చేసింది జస్టిస్ ఘోష్ కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టు ఆర్థిక లావాదేవీలపై ఈటెలపై ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణలో భాగంగా నిధుల కోసమే కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు ఈటెల రాజేందర్. సిడబ్ల్యూసి మహారాష్ట్ర అభ్యంతరాలతోనే తుమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్టు మార్చాల్సి వచ్చిందని అధికారులకు ఈటెల వివరణ ఇచ్చారు. అయితే బ్యారేజీల నిర్మాణంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించరా అని ఈటెలను ప్రశ్నించింది కమిషన్. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ కట్టాలనేది ఆర్థిక శాఖకు సంబంధం లేదని చెప్పినట్లు ఈటెల వివరించారు.